ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మైనర్ బాలికలను ట్రాప్ చేసి వ్యభిచార ఊబిలోకి దింపుతున్న కిలాడి లేడీ ముఠాని అరెస్ట్ చేశారు పోలీసులు. ఒక మైనర్ బాలికను ట్రాప్ చేసిన కీలక నిందితురాలు లత బాలికకి మద్యం, గాంజా అలవాటు చేసి వ్యభిచారంలోకి దింపింది. డబ్బులొస్తాయని ఆశ చూపించి తన ఫ్రెండ్స్ లో కొందరిని ట్రాప్ చేసింది. ఒక బాలికను నర్సింపేట తీసుకెళ్లి గంజాయి మత్తులోకి దించి ఆమెపై అత్యాచారం చేయించింది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ముఠాలో కీలక నిందితురాలు లత, నవ్యతో పాటుగా అబ్దుల్, అలాగే అఫ్నాన్, శైలానీ బాబా, మహమ్మద్ అల్తాఫ్, మీర్జా బేగ్లను అరెస్ట్ చేసినట్లుగా వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ తెలిపారు. JCL యాక్చువల్గా జువెనైల్ కాన్ఫ్లిక్ట్ లా ఆమె బాయ్ ఫ్రెండ్ అబ్దుల్ అఫ్నాన్, దెన్ వీళ్ళు ఇప్పుడు ఈ కేసులో ఉన్న విక్టిమ్ అమ్మాయి ఆమె అబ్దుల్ అఫ్నాన్ ఇంకో ఫ్రెండ్ని కూడా పిలిచిండు, శైలానీ బాబా అని. ఈ కేసులో మనకి అక్యూజ్ ఏవని ఉన్నాడు. అట్లాగే ఇంకో ఫ్రెండ్ మొహమ్మద్ అల్తాఫ్ అని, వీరిని కూడా పిలిచారు. సో అందరూ కూడా నర్సంపేట దగ్గర శైలానీ బాబాకి ఒక రిలేటివ్ది అక్కడ ఇల్లు ఉంది, అక్కడ పోయి అంతా ఇది తాగుతాము, ఇది మందు తాగుతాము, తర్వాత ఎంజాయ్ చేసుకుంటామని అట్లా ప్లాన్ చేస్తూ వీళ్ళు ఇక్కడ నుంచి బయలుదేరారు. గాంజా తీసుకొని వాళ్ళు అందరూ అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఇది శైలానీ బాబా ఇతను సెక్సువల్ గా అసాల్ట్ చేశారు. అసాల్ట్ చేసిన తర్వాత ఆమెకి మా విక్టిమ్ కి వీళ్ళు బెదిరించారు దట్ ఇది వీడియో అంతా షూట్ చేసినాము, సో ఇది వైరల్ చేస్తామని ఏమైనా చెప్తే. సో అట్లా బెదిరించి తర్వాత అక్కడ నుంచి వాళ్ళు వచ్చేసారు. యాక్చువల్గా వీడియో షూటింగ్ అట్లాంటి ఏం చేయలేదు మొబైల్ ఫోన్లో, జస్ట్ వాళ్ళు అట్లా డ్రామా నటించి ఆమెకి అట్లా బెదిరించారు. 1.8 కిలోగ్రామ్ గాంజా వాళ్ళ దగ్గర దొరికింది. అట్లాగే ఇది కాండమ్ ప్యాకెట్స్ చాలా వరకు ఉన్నాయి, 4300 వరకు కాండమ్ ప్యాకెట్స్ ఉన్నాయి. ముఖ్యంగా మస్కు లత ఎవరైతే ప్రాసిక్యూషన్ నడిపిస్తున్నదో ఆమె దగ్గర అవి అన్ని కూడా రికవరీ చేయడం జరిగింది. దెన్ 75,000 క్యాష్, దెన్ ఒకటి బ్రేజా కార్, అట్లాగే 4 మొబైల్ ఫోన్స్, ఇవంతా కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది.